Hello, my dear friends. How are you doing? I hope you're doing good. You're watching ETChat YouTube channel. I am Varaprasad. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కంజంక్షన్ అయినటువంటి లెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ లెస్ట్ అనే కంజంక్షన్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే ఒక టూ సిచ్యువేషన్స్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు నోట్ చేయండి. ఏదైనా ఒక పని జరగకూడదనే ఉద్దేశంతో లేదా ఏదైనా ఒక పని జరుగుతుందేమో అని మరొక పనిని చేసే సందర్భంలో మనం ఈ లెస్ట్ అనే కంజంక్షన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక 5 ఇంపార్టెంట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. ఆ ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళినట్లయితే మీకు ఈ కాన్సెప్ట్ మీద అవేర్నెస్ అయితే వస్తుంది. ఆల్ రైట్ ఫ్రెండ్, నెంబర్ 1 ఎగ్జాంపుల్ చూడండి. పరీక్షల్లో తాను ఫెయిల్ అవ్వకూడదనే ఉద్దేశంతో అతను కష్టపడి చదివాడు. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్ మీరు నోటీస్ చేసినట్లయితే పరీక్షల్లో తాను ఫెయిల్ అవ్వకూడదనే ఉద్దేశంతో అనేది ఒక సిచ్యువేషన్, అతను కష్టపడి చదివాడు అనేది సెకండ్ సిచ్యువేషన్. మనం ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు దీస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఈ సెకండ్ ఎగ్జాంపుల్ని అయితే బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అతను కష్టపడి చదివాడు. హీ స్టడీడ్ హార్డ్ అంటే అతను కష్టపడి చదివాడు. ఏ ఉద్దేశంతో? హీ స్టడీడ్ హార్డ్ లెస్ట్ హీ ఫెయిల్ ది ఎగ్జామ్. అంటే పరీక్షల్లో తాను ఫెయిల్ అవ్వకూడదనే ఉద్దేశంతో అతను కష్టపడి చదివాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ యు నోటీస్ హియర్, మేము బస్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో త్వరగా బయలుదేరాము. ఫ్రెండ్స్, ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో కూడా మేము బస్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో అనేది ఒక సిచ్యువేషన్, త్వరగా బయలుదేరాము అనేది సెకండ్ సిచ్యువేషన్. ఈ సెకండ్ సిచ్యువేషన్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి. వి లెఫ్ట్ ఎర్లీ లెస్ట్ వి మిస్ ద బస్. అంటే మేము బస్సు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో త్వరగా బయలుదేరాము. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ ఎగ్జాంపుల్. సో హియర్ వి హ్యావ్ థర్డ్ ఎగ్జాంపుల్. మేము వింటామేమో అని వాళ్ళు నెమ్మదిగా మాట్లాడుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో కూడా మేము వింటామేమో అని అనేది ఒక సిచ్యువేషన్, వాళ్ళు నెమ్మదిగా మాట్లాడుకున్నారు అనేది సెకండ్ సిచ్యువేషన్. రైట్, వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ ది సెకండ్ సిచ్యువేషన్ ఇన్ ద బిగినింగ్. వాళ్ళు నెమ్మదిగా మాట్లాడుకున్నారు. దే స్పోక్ సాఫ్ట్లీ లెస్ వి లిసన్ టు దెమ్. అంటే మేము వింటామేమో అని వాళ్ళు నెమ్మదిగా మాట్లాడుకున్నారు. దే స్పోక్ సాఫ్ట్లీ లెస్ వి లిసన్ టు దెమ్. ఓకే ఫ్రెండ్స్, fourth example here. If you notice this fourth example as well, టీచర్ విద్యార్థులను ప్రశ్నిస్తారేమో అని వాళ్ళు పరిగెత్తారు. సో ఫ్రెండ్స్, ఈ ఫోర్త్ ఎగ్జాంపుల్లో కూడా టీచర్ విద్యార్థులను ప్రశ్నిస్తారేమో అని అనేది ఒక సిచ్యువేషన్, వాళ్ళు పరిగెత్తారు అనేది సెకండ్ సిచ్యువేషన్. మరి దీన్ని ఇంగ్లీష్లో ద స్టూడెంట్స్ ran away lest teacher question them. Okay friends, last example. So here we have fifth example. కుక్క మొరుగుతుందేమో అని వాళ్ళు నెమ్మదిగా నడుస్తున్నారు. సో ఫ్రెండ్స్, కుక్క మొరుగుతుందేమో అని అనేది ఒక ఎగ్జాంపుల్, ఫస్ట్ సిచ్యువేషన్. వాళ్ళు నెమ్మదిగా నడుస్తున్నారు అనేది సెకండ్ సిచ్యువేషన్. మరి దీన్ని ఇంగ్లీష్లో దే ఆర్ వాకింగ్ స్లోలీ లెస్ ద డాగ్ స్టార్ట్ బార్కింగ్. అంటే కుక్క మరుగుతుందేమో అని వాళ్ళు నెమ్మదిగా నడుస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇలా ఏదైనా ఒక పని జరగకూడదనే ఉద్దేశంతో లేదా ఏదైనా ఒక పని జరుగుతుందేమో అని మరొక పనిని చేసే సందర్భంలో ఈ లెస్ట్ అనే కంజంక్షన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.